ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత సుందరమైన రహదారి 44వ రహదారి. జిల్లాలో డోలారా నుంచి ప్రారంభమై నిర్మల్ జిల్లాలోని సోన్ వరకు ఉంటుంది నేషనల్ హైవే. జాతీయ రహదారి మార్గం మొత్తం అడవుల నుంచి కొనసాగుతోంది. వర్షాకాలంలో అడవుల అందాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆకాశాన్ని తాకే చెట్లు, అల్లుకున్న పొదరిల్లులు, ఎటు చూసినా ప్రకృతి మనోహరమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అద్భుతమైన ప్రకృతి అందాలు చూసి వాహనదారులు మురిసిపోతున్నారు. సుందరమైన ప్రాంతాల దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు వాహనదారులు. ఆదిలాబాద్ జిల్లాలోని NH44 పై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. సుందరమైన రహదారి 44వ జాతీయ రహదారి. పచ్చని చెట్లే తోరణాలై స్వాగతం పలుకుతున్నాయి. పూల వర్షం కురిపిస్తున్నాయి. ఆ అందాలను చూసి వాహనదారులు మురిసిపోతున్నారు. ఈ మార్గం గుండా వెళ్తుంటే ఒక స్వర్గధామం, అందాల స్వర్గధామం ఏ విధంగా ఉంటుందో అలాంటి అనుభూతి కలుగుతుంది. ఆఫ్రికా అడవుల్లో ఎలాంటి అందం ఉంటుందో ఇక్కడ కూడా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అలాంటి అందం కనిపిస్తుంది. ముఖ్యంగా అడుగు తీసి అడుగు వేస్తే ఒక అందం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కలిపే మార్గం. ఈ మార్గం నుండి వెళ్ళే వాళ్ళందరూ కూడా వర్షాకాలం సీజన్లో ఏ విధంగా ఒక తెలంగాణ కాశ్మీర్గా ఈ ప్రాంతాన్ని పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో వెళ్ళే మార్గంలో అక్కడక్కడ వన్యమృగాలు ఏవైతే దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా నెమళ్ళు కూడా అక్కడక్కడ ఒక నృత్యం చేస్తుంటాయి. 44వ జాతీయ రహదారి గుండా ప్రయాణం చేస్తుంటే సాధారణంగా వ్యక్తి జీవితంలో ప్రయాణం అనేటువంటిది ఎంత ఆనందానుభూతులతో ఎంత హ్యాపీగా జరగాలని కోరుకుంటాడో ఆ ఆనందానుభూతి అంతా కూడా ఈ రోడెంబడి వెళ్తుంటే మాకు కలుగుతుంది. ముఖ్యంగా చుట్టూ సహ్యాద్రి పర్వత శ్రేణులు, ఏపుగా పెరిగినటువంటి టేకు చెట్లు, మద్ది చెట్లు, తర్వాత రేల చెట్లు, రకరకాల పూలతో కనివిందు చేసేటువంటి దృశ్యాలను చూస్తుంటే ప్రయాణము ఒక కాశ్మీర్ లోయలో ప్రయాణం చేసినటువంటి అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్డు వెంబడి వెళ్తుంటే పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న సెలయేర్లు కానీ ఆ సెలయేర్ల సవ్వడంతా కూడా వీణుల విందుగా ఉండి ఒక మ్యూజిక్ ఏదైతే జల సవ్వడి వస్తుందో ఆ మ్యూజిక్ని కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళేటువంటి అనుభూతి ప్రయాణికులకు కలుగుతుంది. కాబట్టి అటక్ నుండి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ రహదారి వెంబడి ప్రయాణించేటువంటి ఏ ప్రయాణికుడికైనా కూడా అదే అనుభూతి కలుగుతుందని మేము భావిస్తాం. మా అదృష్టం. ఎందుకంటే కాశ్మీర్కి వెళ్ళి ప్రయాణం చేస్తామో చెయ్యమో తెలియదు, కానీ ఈ ప్రాంతాల్లో మేము పుట్టి పెరగడము, ఈ ప్రాంతం కూడానే ప్రయాణం చేయడం అన్నది మా జీవితంలో మరపురా అనేటువంటి అనుభూతి. ప్రతి సంవత్సరం కూడా వేసవికాలం ముగిసిన తర్వాత, వసంత ఋతువు అయిన తర్వాత వర్ష ఋతువు వచ్చేటువంటి సమయంలో చెట్లన్నీ కూడా చిగుర్చి ఏపుగా పెరిగినటువంటి చల్లని గాలిని ఇస్తుంటే హాయిగా ప్రయాణం చేసేటువంటి అనుభూతి కలుగుతుంది. నిజంగా ఈ ప్రాంతంలో మేము సంచరించడము ఒక ఆనందానుభూతికి గురి చేస్తుంది మమ్మల్ని. ఈ సుందరమైన రహదారిని వెంట ఎవరైతే రాకపోకలు సాగిస్తుంటారో రాకపోకలు సాగిస్తున్న సందర్భంగా ఒక ప్రాంతంలో జలపాతాలు కనిపిస్తాయి, మరొక ప్రాంతంలో సెలయేళ్ళు కనిపిస్తాయి, మరొక ప్రాంతంలో ఒక పచ్చటి అడవులు చూస్తుంటే స్విట్జర్లాండ్ మర్పిస్తుంది. అంటే స్విట్జర్లాండ్ కానీ, కాశ్మీర్ కానీ, నైనిటాల్ కానీ, కొడైకెనాల్ కానీ, ఊటీ కానీ ఇవన్నీ పేర్లు వినడమే తప్ప మేము ఎప్పుడు వెళ్ళినటువంటి పోలే, అంటే అవకాశం కూడా దొరకలే. కానీ అవన్నింటినీ కలిపి చూసేటువంటి అదృష్టం మాత్రము ఈ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బైక్ కొద్దిసేపు ఆపి పక్కనే లోపలికి పోయినట్లయితే నీకు నిజంగానే నాట్యం ఆడేటువంటి నెమళ్ళను చూడొచ్చు, పరిగెత్తే లేళ్లను చూడొచ్చు, గుంపుగా వెళ్ళేటువంటి జింకలు కానీ, నక్కలు కానీ, రకరకాల జంతువులన్నీ కూడా మనకు అక్కడక్కడక్కడ కనిపిస్తుంటాయి. నెమళ్ళు అయితే సెలయేర్ల దగ్గర ఉండి పురివిట్టి నాట్యం ఆడేటువంటి దృశ్యాన్ని ఖచ్చితంగా చూడొచ్చు మనము. అది ఇక్కడ మాత్రమే సాధ్యమైతే నేను అనుకుంటా. కాబట్టి ఆ అడవుల్లో ఉన్నటువంటి వన్యమృగాలే కాదు, లోపల పెద్దగా ఉన్నటువంటి చెట్లకు తీగలల్లుకున్నటువంటి పుష్పాలన్నీ కూడా పికాసో, లియోనార్డో డావిన్సీ చేసిన చిత్రాలను మరిపించే విధంగా కనిపిస్తాయి. ఎవరైతే ఈ సుందరమైన మార్గం నుంచి రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి ఒకసారి సెల్ఫీ తీసుకోవాలనే అనుభూతి కలుగుతుందా? ఖచ్చితంగా. ఫేస్బుక్లో కానీ, వాళ్ళ ట్విట్టర్లో కానీ, తర్వాత రకరకాల ప్రసార మాధ్యమాల్లో పెట్టే అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని పెడితే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతాడు ఇది కాశ్మీర్దా ఎక్కడదని అడిగిన సంఘటనలు ఉన్నాయి. అట్లాంటివి నాకే ఎదురైనాయి. నేను తీసుకున్నటువంటి సీన్స్ అన్నీ కూడా అక్కడక్కడ నాకు అలవాటు ఉంది. మన అడవులకు సంబంధించిన కూడా షూట్ చేసినప్పుడు రేల పొదల దగ్గర కానీ, రేల పొద పచ్చగా వరుసుకున్నటువంటి పూలన్నీ ఉంటాయి. ఆ పక్కనే ఆకుపచ్చని గ్రీనరీగా ఉన్నటువంటి చెట్టు ఉంటుంది. ఈ రెండింటి మధ్య తీసుకున్నది పెడితే అసలు ఎక్కడ దిగిందో ఇది రామోజీ ఫిలిం సిటా ఇంకెక్కడన్నా తీసుకున్నాడు. కానీ నేచర్లో సహజ సిద్ధంగా పెరిగినటువంటి ప్రకృతి అందాలని అబ్బురపరిచే విధంగా పెరిగిన మొక్కల యొక్క మహిమనే తప్ప ఈ భూమి గుణము మరి ఇక్కడ దక్కన్ పీఠభూమి యొక్క ప్రాంతం ఎంత ఇదంతా పూర్వం దండకారణ్యం అని అంటుండే. ఆ దండకారణ్యం యొక్క అందాలని చూసేటువంటి సౌభాగ్యము ఈ రోడ్డు పంట వేయటువంటి ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము అంటే
టోటల్గా భారతదేశంలోని వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గం కూడా వెళ్తారు కాబట్టి ఆ మార్గం కూడా వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ మా అడవులన్నీ కూడా కనువిందు చేస్తాయి. విస్తరించిన అడవులు చూస్తుంటే ఇవి ఆదిలాబాద్ అడవులు అనిపిస్తాయా, ఇంకేమైనా అడవులు అనిపిస్తాయా? కొత్త వాళ్ళకైతే ఇది ఒక ఆశ్చర్యమే. ఈ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే అసలు ఒక్కసారి ఈ అడవుల్లోకి ఎంటర్ కాగానే వాళ్ళకు ఒక మైమరిసేటువంటి, అంటే కాశ్మీర్లో ఎత్తైన పర్వతాలు ఎక్కినప్పుడు ఆ చెట్లనన్నింటిని చూసి ఒకసారి ఆశ్చర్యానికి ఎట్లా లోన్ అవుతారో వెంటనే వాళ్ళ జీప్ వాళ్ళ కార్స్ కానీ వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా ఆపేసి ఖచ్చితంగా ఫోటో వీడియో తీసుకోకుండా పోవడం అనేటువంటిది అరుదు. ఇంత అందము అసలు సహజ సిద్ధమైన అందం ఈ కాలంలో దొరకదు. ఏ పార్కులను నేచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా చేసినట్టు దాంట్లో తిరిగేటువంటి కాలం. కానీ ఇది ఎవరు ఈ సృష్టిలో సృష్టించినటువంటి అందాలన్నీ కూడా చూసి ఆస్వాదించేటువంటి భాగ్యం ఎందరికి కలుగుతుంది. కానీ ఇక్కడ రోడ్డు పొంటి వెళ్ళే వాళ్ళకి మాత్రము ప్రతి సంవత్సరం కలుగుతూ ఉన్నది నిత్యం. 44వ జాతీయ రహదారి మార్గం గుండా రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో అడుగు తీసి అడుగు వేస్తే ప్రత్యేకంగా సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ సుందరమైన దృశ్యాల్ని చూస్తూ ఎవరైతే ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఈ అందాలని చూసి మురిసిపోతున్నారు. మనం ప్రస్తుతం మేకలగండి ప్రాంతంలో ఉన్నాం. మేకలగండి ప్రాంతంలో ఒక్కసారి చూస్తుంటే ఒక ఎంతో అనుభూతి కలుగుతుంది. పచ్చని చెట్లు, అదేవిధంగా ఏవైతే ఆ చెట్లన్నీ కూడా పచ్చగని తోరణాలని కనిపించే విధంగా, అదేవిధంగా ఒక దట్టమైన అడవులు, ఆ అడవుల అందాలు, అదేవిధంగా ఆ అడవుల నుంచి వెళ్తున్న చిన్న చిన్న సెలయేళ్ళు, అదేవిధంగా బండరాళ్ళ నుంచి కూడా చిన్న చిన్న ఏవైతే తీగజాతి మొక్కలు అల్లుకున్న తీగలన్నింటినీ చూస్తూ ఈ ప్రాంతం నుంచి మేకలగండి నుంచి వెళ్ళే ప్రతి ఒక్క ఎవరైతే వాహనదారుడు కానీ, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళే పర్యాటకులు కానీ ఇక్కడికి వస్తే చాలు ఇక్కడికి వచ్చే ఏవైతే ఈ అందాలని చూసి వాళ్ళంతా మురిసిపోతున్నారు. అన్న, ఇక్కడ మీకు మేకలగండి ప్రాంతం నుంచి వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది ఈ అందాలను చూస్తే? బాగుంది సార్, వాతావరణం మంచిగా ఉంది, అందాలు కూడా బాగున్నాయి. ఆదిలాబాద్లో ముఖ్యంగా ప్రకృతి చాలా బాగుంటుంది, లోయలు, చెట్లు బాగున్నాయి. అంటే ఈ ప్రాంతానికి వస్తే ప్రతి ఒక్కరు ఆగాల్సిందేనే అందాలను చూసి? కంపల్సరీ ఆగుతారు. మీకు ఈ దృశ్యాలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, నైస్ లుక్, చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇక్కడ వస్తే. అప్పుడప్పుడు ఇక్కడ వర్షం కూడా పడుతుంది. వర్షము ఒకవైపు, మరొక వైపు సుందరమైన ఈ ప్రకృతి దృశ్యాలను చూస్తే ఏమనిపిస్తాయి? చాలా బాగుంది, అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుండాలనిపిస్తుంది. 44వ జాతీయ రహదారి మార్గం గుండా ఎత్తైన కొండలు, అందమైన అడవులు, సుందరమైన సోయగాల్ని చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉన్నాయని ఈ మార్గం గుండా వెళ్ళే ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.